బాలసింగయ్య గారు 2000 సంవత్సరంలో చనిపోయినప్పుడు సూర్యుని చుట్టూ వలయం వచ్చింది అన్నది దానికి మనం అందరం సాక్షులం. కొన్ని ప్రాంతాలలో భూకంపం కూడా వచ్చిందని విన్నాను. అందులో యథార్థమైనటువంటి మాటలు అవి. జోషి అన్న సేవ దేవుడు అంగీకరించాడు. దేవునికి జోషి అన్న పరిచర్య ఎంతో ఇష్టమైనది అని చెప్పడానికి ఆ రోజు జరిగినటువంటి ఘట్టానికి మనం అందరము సజీవుల సాక్షులం. ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాతావరణ శాఖ ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఆ ఉత్తర్వు ఏంటంటే భయంకరమైనటువంటి వర్షాలు పడుతున్నాయి కాబట్టి 24 గంటలు సెలవు, 48 గంటలు మీ ఇంట్లో నుండి మీరు బయటికి వెళ్లకుండా మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి అని గవర్నమెంట్ ఆర్డర్, జీవో ఒకటి తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చేసింది. ఏంటి ఆ జీవో అంటే, డెంగ్యూ ఫీవర్ ఉంది, వైరస్లు చాలా ప్రబలంగా ప్రాకుతున్నటువంటి వేళ జాగ్రత్తగానే. కానీ పెద్ద కుమారుడు ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే 10 అడుగుల దూరంలో ఏముందో కనిపించనంత భీభత్సంగా వర్షం పడుతున్నటువంటి వేళ అయ్యగారి దేహం రాక ముందు నుండి, అంటే ఆ ఉదయకాలం నుండి 3 రోజుల వరకు భూమిపైన ఒక్క చుక్క కూడా వర్షం పడలే. దేవునికి స్తోత్రం. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికను కూడా దేవుడు బేఖాతరు చేస్తూ ఆయన సేవకుని యొక్క అంతిమ యాత్రను ఎంతో ఘనంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చారు. ప్రియులారా, మరి ఆ కుటుంబం మన సంఘాన్ని ప్రేమించి ఆ దైవదాసుని యొక్క దేహాన్ని పెట్టుకోవడానికి వారు చూపినటువంటి మహాకృపను బట్టి నిండు మనసుతో వారికి వందనాలు చెల్లిస్తూ, ఐ రియల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్